నమస్తే, వెల్కమ్ టు టీటన్. టీటీడీలో మతం పేరుతో ఉద్యోగుల తొలగింప. మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ను హస్తగతం చేసుకోవాలని నానా రకాల వ్యూహాలు పన్నుతోంది. అందులో పవన్ కళ్యాణ్ ఒక పావు మాత్రమే. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తమ గుప్పెట్లోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే వక్ఫ్ చట్టానికి సవరణ చేసి భూముల్ని స్వాధీనం చేసుకోవాలని బీజేపీ కుట్ర చేసింది. వక్ఫ్ బోర్డులో ముస్లింలు కాని వారిని చేరుస్తానంటోంది. అదే బీజేపీ హిందూ దేవాలయాల్లో ప్రభుత్వ పాత్ర ఉండకూడదని, ఇతర మతస్థులు పనిచేయకూడదని వాదిస్తోంది. టీటీడీ లడ్డు వివాదం సందర్భంలో సంబంధం లేకపోయినా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు నేరుగా రిపోర్టులు తెప్పించుకోవటం ఈ కుట్రలో భాగమే. వారిని సంతృప్తి పరచాలనో లేక భయపడో టీటీడీ కొత్త వివాదానికి తెరలేపింది. టీటీడీలో పనిచేస్తున్న కొంతమంది ఇతర మతాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులను ట్రాన్స్ఫర్ పేరుతో తొలగించడానికి బోర్డు నిర్ణయించినట్లు చైర్మన్ ప్రకటించారు. వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వాలని, పొట్టకూటి కోసము ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మతం పేరుతో తొలగించడం అమానవీయమే కాదు, రాజ్యాంగ విరుద్ధం కూడా. మతం పేరుతో ఉద్యోగుల్ని తొలగించాల్సి వస్తే వెంకటేశ్వర స్వామి పక్కనే ఉండే బేబీ నాంచారిని ఏం చేస్తారో టీటీడీ బోర్డు చెప్పాలి. ఎన్నో సంవత్సరాలుగా టీటీడీకి చెందిన వివిధ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, సత్రాలు, గార్డెనింగ్, ఫారెస్ట్రీ తదితర రంగాల్లో అనేక మంది పనిచేస్తున్నారు. ఇవన్నీ సెక్యులర్ సంస్థలే. గుడిలో గాని, గుడి చుట్టూ ఉన్న వృత్తాల్లో గాని ఇతర మతస్థులెవరూ లేరు. వారి పేరును బట్టో, విశ్వాసాన్ని బట్టో ఉద్యోగాల నుండి టీటీడీ ఎలా తొలగిస్తుంది? ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని టీటీడీ బోర్డు నిర్ణయాన్ని ఉపసంహరింపజేయాల్సిన బాధ్యత ఉంది. ఇందుకోసం అవసరమైతే టీటీడీ నిబంధనలను సవరించాలి. వివిధ సంస్థలకు యాజమాన్యంగా ఉన్న టీటీడీ బోర్డు చట్ట ప్రకారం అన్ని యాజమాన్యాల్లాంటిదే. లేబర్ చట్టాలతో సహా అన్ని చట్టాలు దానికి వర్తిస్తాయి. టీటీడీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరిపైనా చర్యలు తీసుకోవచ్చు. టీటీడీలో పెచ్చురిల్లుతున్న అవినీతిని అరికట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై కేంద్రీకరించాల్సిన టీటీడీ చిరుద్యోగులపై దాడికి పూనుకోవటం క్షంతవ్యం కాదు. అనేక రకాల అనైతిక కార్యకలాపాలు తిరుమలలోను, దేవస్థానంలోను జరగటం బహిరంగ రహస్యమే. అలాంటి వాటిని అరికట్టి తిరుమల ప్రత్యేకతను కాపాడడం టీటీడీ విధి. ఈ వివాదం మతోన్మాదం విస్తరించడానికి, మత విద్వేషాలు పెరగడానికి దారితీస్తుంది. టీటీడీ సంస్థల్లో హిందువులు మాత్రమే పని చేయాలనేదే బోర్డు నిర్ణయం అయితే హిందువుల్లో ఏ కులస్తులకు ఎంత గౌరవం ఉందో కూడా వారు సమాధానం చెప్పాలి. హిందూ మతం ఒక ఏకశిల సదృశ్య మతం కాదు, వివిధ కులాల సముదాయం. ఇప్పటికీ దళితుల పట్ల వివక్షత, అంటరానితనం కొనసాగుతోంది. మతం పేరుతో మహిళల పట్ల అంటూ విశ్వాసం కొనసాగుతుంది. స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క దళితుడినైనా టీటీడీలో పురోహితునిగా నియమించారా? మహిళలకు గర్భగుడిలో ప్రవేశం ఉందా? అక్కడ వృత్తిదారులుగా పనిచేస్తున్న బీసీల స్థానం ఏమిటి? దేవుడు వీరిని అసమానంగా పుట్టించాడా లేదా దేవస్థానము అసమానత్వాన్ని పాటిస్తోందా? ఈ అసమానత్వాన్ని నిర్మూలించకుండా ఆర్ఎస్ఎస్ ఒత్తిడికి లోబడి మతం పేరుతో రాజకీయాలు చేయడం తగదు. తిరుమలపై రాజకీయ ప్రకటనలు అనుమతించబోమని చెప్పిన బోర్డు అదే రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మ కాకూడదు. అయోధ్యలో అడ్రస్ లేకుండా పోయిన బీజేపీ టీటీడీని ఎలాగైనా తన కబంధ హస్తాల్లో బంధించాలని రంగంలోకి దిగింది. వారి చేతిలో టీటీడీ బోర్డు తురుపు ముక్క కాకూడదు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.